ఇంతకీ మీరెవరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్వశ్చన్ మీద క్వశ్చన్, క్వశ్చన్ మీద క్వశ్చన్, క్వశ్చన్ మీద క్వశ్చన్. చాలు, అడిగింది చాలు, ఇక బయటకు వెళ్ళు. నేను బయటికి వెళ్ళాలా? తను మాటలతో వినలేదు, మనమే గంటేద్దాం. చూడండి, అనవసరంగా గొడవ పెట్టుకోకండి. చెప్పేది మీకే. అత్తయ్య త్వరగా రండి. వీళ్ళెవరు? షూ, అత్తయ్య! లవ్లీ, ఏమైంది? ఆయన నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. కానీ అత్తయ్య, వీళ్ళిద్దరు ఎవరు? అరే లవ్లీ, లవ్లీ వాళ్ళు ప్యాడీ ఆంటీ కూతుళ్ళు. ఓ మై బేబీస్. తను హనీ, తనేమో బేబీ. తను ఈ ఇంట్లో అందరికన్నా చిన్న కోడలు. లవ్లీ, కార్తిక్ వైఫ్. ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలీదు మీరిద్దరు ప్యాడీ ఆంటీ పిల్లలని. కార్తిక్ పెళ్ళైన విషయం నాకు కూడా తెలీదు. థ్యాంక్స్ అత్తయ్య గారు. మీరు పర్మిషన్ ఇవ్వడం వల్లే నేను ఒక మంచి పనిలో భాగం పంచుకున్నాను. సర్లేమ్మా, మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడదాం. సరే అత్తయ్య. లవ్లీ, నీ బ్యాగ్ నేను తీసుకొస్తాను. నువ్వు లోపలికి రా. పద పద. నిన్ను చూసి ఎన్ని రోజులైంది లవ్లీ. నీకు తెలుసా, నేను నిన్ను తలుచుకొని రోజంటూ లేదు. నేను నిన్ను ప్రతిరోజు తలుచుకుంటున్నా. ఆ సంగతి సరే కాని, ఈ ప్యాడీ ఆంటీ ఎప్పుడో వెళ్ళిపోవాలి కదా, ఇంకా తన కూతుళ్లతో ఇక్కడే ఉందేంటి? ఆ విషయం ఎందుకు అడుగుతావు లవ్లీ? ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి మాకు ప్రతిరోజు నరకం చూపించేశారనుకో. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు అలా వెళ్ళావా లేదో, అదే రోజు దాని కూతురు ఓ బొండమొహంది వచ్చింది. నేను నా డీలర్షిప్ ఉమేష్ కి ఇస్తున్నాను. పెద్ద బావకి డీలర్షిప్ ఆశ చూపించి బుట్టలో పడేసింది. ఆ దెబ్బతో ఇంట్లో వాళ్ళందరం ఆ తల్లి కూతుళ్ళకి సేవకులం అయిపోయాం. నాకెందుకో గాని ఆ తల్లి కూతుళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది. నాకు అలానే ఉంది కమలా. కానీ ఇప్పుడేం చెప్పినా ఉపయోగం ఉండదు. నేను వచ్చేసానుగా, నేను చూసుకుంటా. ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇప్పుడేం చేద్దాం? ఆ లవ్లీ వచ్చి మన ప్లాన్ మొత్తం నాశనం చేసింది. నోవే, మన ప్లాన్ ఎవరు నాశనం చేయలేరు. కాక్రోచ్ ని మనం వెతికి పట్టుకోవాల్సిందే. ఎలాగైనా సరే, ఎక్కడి నుంచైనా సరే. మామ్, అటు చూడు, మనకు కావాల్సింది. కాక్రోచ్! అరే, పిల్లోడిని ఒళ్ళో పెట్టుకొని ఊరంతా వెతకటం అంటే దీన్ని అంటారు. వాట్? వెళ్ళి పట్టుకుందాం రండి. అమ్మయ్యా, లడ్డూలు తయారైపోయాయి. సాయంత్రం పిల్లలందరూ ఇంటికి తిరిగి వచ్చాక అప్పుడు మనందరం ఒకేసారి కలిసి లడ్డూలు తిందాం. అలాగే అత్తయ్య, లడ్డూలంటే అందరికి ఇష్టమే కదా. అవునత్తయ్య, లడ్డూలు చూస్తుంటే నోరు ఊరుతోంది, వాసన చూస్తుంటే కడుపు నిండిపోతోంది. ఈ రోజు ఆ పిచ్చాంటికి తెలుస్తుంది. ప్యాడీ ఆంటీకి తెలుస్తుంది. కుటుంబం మొత్తం వంటగదిలోని గుంపుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ ని ఆ లడ్డూల మీద ఎలా వెయ్యాలి? ఒక పని చేస్తాను. ప్రస్తుతం ఈ కాక్రోచ్ ఎక్కడైనా దాచిపెట్టేసి సమయం చూసుకొని వీటి లడ్డూల మీద వేస్తాను. సో క్లెవర్, వాట్ యు డు? కానీ వీటిని ఎక్కడ దాయాలి? ఎక్కడా? దీంట్లో పెడతాను. హలో, నాకు ఫోన్ చేయద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అరే, అవుతుంది. అంతా మనం ఎలా ప్లాన్ చేశామో అలాగే అవుతుంది. కానీ వాట్ టు డు? టైం పడుతుంది కదా. ఇదేమైనా లడ్డు అనుకున్నావా? నోట్లో వేసామా తినేసామా అనుకోవటానికి ఓపిక పట్టు.
హా. అదిగో నా పళ్ళు పెట్టుకునే డబ్బా అక్కడుంది. అది ఈ ముసలి డబ్బా తీసుకుని వెళ్ళిపోతుంది. What to do? What to do? తొందరగా ఎదుగునే చెయ్యాలి. హలో లవ్లీ. కార్తీక్, ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి? వెయిట్ చేయడం నా వల్ల కూడా కావట్లేదు. ఆన్ ద వే ఉన్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే అయితే త్వరగా వచ్చే. ఇంకో విషయం, నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి విషయం? ముందు ఇంటికి రా, తర్వాత చెప్తాను. నువ్వు ఫోన్ పెట్టి 2 నిమిషాల్లో ఉంటాను. బాయ్. బాయ్. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? వావ్! నిన్ను చూడలేక నేనుండలేకపోతున్నాను. నిన్ను చూడాలనిపించొచ్చా? చూడండి, నాతో తమాషా చేయొద్దు. అయినా కానీ మీ ఇద్దరికి ఇది కూడా తెలీదా? ఎవరి గదిలోకైనా వచ్చే ముందు నాక్ చేయాలి అని ఆ మాత్రం సెన్స్ లేదా? వాట్స్ రాంగ్ విత్ యూ బాబ్స్? అయినా మీరు లోపల నుంచి లాక్ Lovely. చేసుకొని ఉండొచ్చుగా. ఏమైంది? అది మీకు లవ్లీ బాబ్స్ చెప్తుంది. బాయ్ Bye. బాబ్స్. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. బొండ మొహంది. కార్తీక్ ని సర్ప్రైజ్ చేయాలనుకున్నా, మొత్తం చెడగొట్టేశారు. ఏ లవ్లీ ప్లీజ్, నువ్వు అలా మూడ్ పాడు చేసుకోకు.
నేను వచ్చేసాను కదా, 2 నిమిషాలు మొత్తం సెట్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. కౌసల్యాదేవి, ఇంకా ఎంతసేపు ఎదురు చూడమంటావు? అదిగో భలే భలే. వచ్చేసానండి, మీకోసం లడ్డూలు కూడా తెచ్చాను. వా 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 వా, చూస్తుంటేనే చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టున్నాయి. టేస్ట్ కూడా బానే ఉండుంటుంది, అవునా? అది తిన్నాకే మీరు చెప్పాలి. ఈ రోజు కోసం ఎన్నేళ్లుగా ఎదురు చూశాను. కౌసల్య, నీకు నువ్వే సాటి. ఈ రోజు మాత్రం నేను నీ చేతిని ముద్దాడే తీరతాను. లడ్డూలు అత్తయ్య గారు, ఈ లడ్డూలో కాక్రోచులున్నాయి. ఈ లడ్డూలు ఎవరు తినకండి. ఇందులో కాక్రోచులున్నాయి, ఆరోగ్యం పాడుతుంది. ఈ బొద్దింకలు ఎలా వచ్చాయి? అదే తెలియటం లేదు అత్తయ్య. నేను ఇంతకు ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేశాను. కౌసల్య, నువ్వు ఈ లడ్డూలని ఎక్కడ ఉంచావు? ఫ్రిడ్జ్ మీద పెట్టాను. అది సంగతి. నీకు ఇది తెలీదా? ఈ కాక్రోచ్లు ఫ్రిడ్జ్ డోర్ రబ్బర్లోకి వెళ్లి దాక్కుంటాయి. అవకాశం దొరకగానే వచ్చి మనం తినే ఆహారంలోకి దొరుకుతాయి. వచ్చుడు. అమ్మ, మీరెందుకు బాధపడతారు? మీరు కష్టపడి లడ్డూలు తయారు చేశారు, అందులో కాక్రోచ్లు పడితే మీరేం చేస్తారు? అత్తయ్య గారు మరేం పర్వాలేదు, మనం లడ్డూలు మళ్ళీ తయారు చేద్దాం. కాక్రోచ్లు వస్తే మీరేం చేస్తారు? అవునత్తయ్య, లవ్లీ చెప్పేది కూడా నిజమే. మనం మళ్ళీ తయారు చేద్దాం. కమలా, వెళ్ళు. ఈ లడ్డూలన్నీ తీసుకెళ్లి బయట పడే, కుక్కలైనా తింటాయి. అలాగే. తీసుకెళ్ళి పడే వాటిని. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. I know కౌసల్య, but what to do? ఈ లడ్డూల మీద నువ్వు ఎన్నో ఆశలు పెంచుకున్నావు. నువ్వే స్వయంగా ఎంతో కష్టపడి ఈ లడ్డూలను తయారు చేశావు. ఎంతో ఆశపడ్డావు బావగారికి లడ్డూలు తినిపించాలని. బట్ వాట్ టు డూ? ఆ 3 కాక్రోచ్లు నీ మొత్తం ఆశల పైన నీళ్లు చల్లేశాయి. నువ్వు పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ప్యాడీ ఆంటీ గారు, మీకెలా తెలుసు కాక్రోచ్లు 3 ఉన్నాయని? ఏం లేదు, లడ్డూలో వచ్చింది 2 కదా. అంతేకాదు 3 కాక్రోచ్లు మేము చూడలేదు. మీరెలా చూశారు? నేను 3 అన్నానా? లేదు లేదు, నేను 2-3 అనుంటాను. అయినా మీరు కూడా నేననే మాటలు ఎందుకు పాటించుకుంటారు? నా మోషన్స్ నే పాటించుకోండి. మోషన్సా? షీ మీన్స్ ఎమోషన్స్. ఎమోషన్స్. నువ్వేం ఫీల్ అవ్వకు కౌశల్య, మళ్ళీ చేయొచ్చు. ఇందులో ఏముంది? అరే కౌసల్యాదేవి, నువ్వెందుకు మనసు చిన్నబుచ్చుకుంటావు? నువ్వు తయారు చేసే లడ్డూలు బ్రహ్మాండంగా ఉంటాయని నాకు తెలుసు. అడిగారు, అద్భుతం అనుకోండి. తన చేతుల్లో ఏదో మాయ ఉంది. నేనేం బాధపడలేదు, మీరేం ఫీల్ అవ్వకండి. మళ్ళీ చేయండి, అప్పుడు తిని నీ చేతిని ముద్దాడా తీరతాను. అరే, ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? మీరేం కంగారు పడకండి, నేను లైట్ వేస్తాను. కిట్టు గారి మొబైల్ కి టార్చ్ ఉంది. కమలా,
వంటగదిలోకి వెళ్ళి కొవ్వొత్తు తీసుకురా. పదండి పదండి, మేడం మీదకి వెళ్తే గాలైనా వస్తుంది. పదండి. రండి బావగారు, మీరు నా చేయి పచ్చుకుని రండి. ఆ? ఒక్క నిమిషం. పద. ఒక్క నిమిషం నువ్వు తప్పుకో, నేను తీస్తాను. ఓసారి ఇది పట్టుకో. ఒక్కసారి తలకు తగిలితే రెండోసారి గుద్దుకోవాలండి, లేదంటే కొమ్ములు వచ్చేస్తాయి. ఏంటి భలేదానివే, ఎక్కడైనా అలా జరిగిందా? జరిగింది, మా ఊళ్ళో అలాగే జరిగింది. గుద్దండి. అలాగే. జగమే సగమై కరిగేనేమో హృదయం ఉదయం నీ చూపుతో కరిగే కోపం నీ నవ్వుతో తీసెను వలపేయి వేళలో మైకం మైకం ఏదో మైకం మైకం. ఓహో కమలా, ఎక్కడున్నావు? తొందరగా కొవ్వొత్తి తీసుకొని రా. వెళ్దామా? బావగారు, మేం చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాళ్ళమో తెలుసా? అలా కరెంటు పోగానే ఇలా బుక్స్ మూసేసి ఆటలు మొదలు పెట్టేవాళ్ళం. అవునండి ప్యాడీ గారు, ఎండాకాలంలో కరెంటు పోయినప్పుడు మేడ పైన అలాంటి ఆటలు ఆడితే చాలా సరదాగా ఉంటుంది అనుకోండి. అత్తయ్య, చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుని సరదాగా ఉండండి. కావాలంటే లడ్డూలు రేపు తయారు చేద్దాం. What to do, కౌసల్య? లడ్డూలు పాడైపోతే నువ్వేం చేస్తావు? Cheer up, smile. కానివ్వండి, గేమ్ స్టార్ట్ చేయండి. అలాగే స్టార్ట్ చేద్దాం. ముందు మనం ఒక పని చేద్దాం, 2 టీంలు విడిపోదాం. 1 minute. ఎవరు ఏ టీమ్ లోనైనా ఉండండి, వెళ్ళిపోండి. కానీ క్రేష్ ఇంకా నేను ఒకే టీమ్ లో ఉంటాం. ఏమంటావు క్రేష్? బాగా చెప్పారు. మనం ఎప్పుడు కలిసే ఉంటాం. మా అమ్మ నా టీంలో. పదండి. సరే, మొదటి సినిమా పేరు మాత్రం మేం చెప్తాం. తొందరగా డిసైడ్ చేసుకొని చెప్పండి. ఇప్పుడే చెప్తాం. కానివ్వండి, మేం పేరు డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీ టీంలో నుంచి ఎవరు ఫస్ట్ వస్తున్నారు. ఆఫ్ కోర్స్ క్రేష్ గారు వస్తారు. మావయ్య గారు. సూపర్. వెళ్ళండి. సరే, వెళుతున్నాను. సరే. వరే వా. సరే చెప్పు. ప్రేమించుకుందాం రా అని చెప్పండి. అరే, ఈ వయసులో ఎలా చెప్పగలరు? చెయ్యాలి, చేయక తప్పదు. గేమ్ అంటే గేమే. కార్తీక్, అది నేను చెస్ట్ అసిడిటీ. నాన్నగారు, అర్థమయ్యేలా చెప్పండి. అమ్మాయిలు మీరు కూడా ఏదన్నా చెప్పండి.